పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 1300 వెంకా 435 బాయిలర్ చిక్స్‌ని ఫార్మర్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ ఫార్మర్ చేసిన బ్రూడింగ్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పాలి అంటే ఈ ఫార్మర్ చిక్స్‌కి పేపర్ ఫీడ్ వేశారు. ఇలా పేపర్ ఫీడ్ వేయడం వల్ల ఫీడ్ వేస్టేజ్ ఎక్కువగా అవుతుంది. ఎలా అంటే చిక్స్ ఫీడ్‌ని పేపర్ పై నుండి తోసేస్తాయి. దానివల్ల ఫీడ్ లిట్టర్‌లో కలిసిపోవడం లేదా పొట్టులో కలిసిపోవడం జరుగుతుంది. మీకు కనిపించకపోయినా ఫీడ్ వేస్టేజ్ రోజుకి పెరుగుతుంది. దీనివల్ల ఫీడ్ కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది. కానీ వెయిట్ గెయిన్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసినంత రాకపోవచ్చు. అంటే ఎఫ్‌సీఆర్ పూర్తిగా దెబ్బతింటుంది. ఎఫ్‌సీఆర్ పెరిగితే ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. చివరికి మీ ప్రాఫిట్ తగ్గిపోతుంది. అందుకే పేపర్ ఫీడ్ అవాయిడ్ చేసి ఫీడర్స్‌లో మాత్రమే ఫీడ్ ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న మార్పు వల్ల ఫీడ్ వేస్టేజ్ తగ్గి ఎఫ్‌సీఆర్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. మరి మీ ఫామ్‌లో కూడా ఇంకా ఇలానే పేపర్ ఫీడ్ వేస్తున్నారా? కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ టిప్స్ కోసం మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.